బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను ఫుడ్ కమిషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పెట్టే పోషకాహారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ నెంబర్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పోషకాహారం సక్రమంగా అందిస్తున్నారా లేదా అని తనిఖీలు చేపట్టామన్నారు. బుచ్చిరెడ్డిపాలెం బాలికోన్నత పాఠశాలలో ఆహారం బాగుందని ప్రశంసించారు. పాటూరు అంగన్వాడీ కేంద్రంలో లోపాలను గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు అందించామని తెలిపారు. దామరమడుగు పాఠశాలలో చెడిపోయిన గుడ్లను పెట్టడంతో డీఈఓకి షోకాజ్ నోటీసులు అందజేశామన్నారు. పిల్లలకు అందించే ఆహారం విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. నా పేరు లక్ష్మీరెడ్డి, లక్ష్మీరెడ్డి, ఫుడ్ కమిషన్ మెంబరు. ఆహార భద్రతా చట్టం యొక్క పరిధిలో పనిచేస్తూ మేము ఈ యొక్క పోషకాహారము పిల్లలకు సక్రమంగా అందిస్తున్నారా లేదనే విషయం మీద నెల్లూరు జిల్లా పర్యటన వచ్చినాము. ఈరోజు పాటూరు మరియు దామరపాడు హై స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లు సందర్శన జరిగినది. ఇప్పుడు ఈ యొక్క బుచ్చిలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్, గర్ల్స్ స్కూల్ జరిగింది. ఇక్కడ ఆహారం ప్రజెంట్ బాగా జరుగుతున్నది. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఆహారం ఇవ్వాలని కోరుకుంటూ, తర్వాత అక్కడ అంగన్వాడీ సెంటర్లలో కొన్ని లోపాలుంటే గుర్తించి వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దామరపాడులో కూడా క్వాలిటీ ఎక్సెస్ క్వాలిటీ ఎక్స్ పెట్టారు. వాటి మీద డిఓ గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, చేయమని చెప్పినాము. అలానే వాటిని మార్చి డేట్ అయిపోయిన ఎక్స్ ఉన్నాయి, వాటిని మార్చమని చెప్పాము. దాని మీద చర్య గైకుంటామని డిఓ గారు చెప్పారు. ఇక ఇప్పుడు తర్వాత ఈరోజు రేపు కొనసాగుతుంది పాటూరు షోకాజ్, కోవూరు మండలం పాటూరు విలేజ్ లో. SS News AP